కాలిఫోర్నియా ఇంటర్నెట్లో ఇండియాలో నడుస్తోన్న రాజకీయాలు, విశృంఖలంగా జరుగుతున్న అత్యాచారాల గురించి మనసు కుచించుకుపోతూ చదువుతుంటే ఎంతసేపు ఆ కంప్యూటర్ పట్టుకుంటారు, లేకపోతే కడుపు పట్టుకుంటారు. ఒక మాట మంతి లేదు. పని ఎక్కువై నేను, పనిలేక గోళ్లు గిల్లుకోలేక మీరు అలసిపోతున్నాం. వచ్చి దొండకాయలు తరగండి అంది వైదేహి. ఏం సమాధానమివ్వాలో స్ఫురించక జోళ్లు వేసుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు రామారావు. ఈవేళ దొండకాయలు తరగండి అంది. రేపు ఇంకేమంటుందో. దొండకాయలు తనెప్పుడూ తరగలేదు. అయితే అదేమీ బ్రహ్మ విద్య కాదు. తను సునాయాసంగా తరగలడు. మీకేమీ పనిలేదు, వచ్చి దొండకాయలు తరగండి అనే బదులు, ఏవండి, ఒకేసారి 2-3 పనులతో సతమతమవుతున్నాను, కాసిని దొండకాయలు తరగరు అంటే తను చొప్పున రంగంలోకి దూకేవాడు. ఆఫ్టర్ ఆల్ దొండకాయలు. కొడుకు దగ్గర ఉండడానికి తను, వైదేహి ఇష్టపడే వచ్చారు. ఇక్కడ ఉంటున్నప్పుడు ఇంట్లో ఏదో విధంగా సాయపడాలి. కాని తాము చేస్తున్న సాయం ఏమిటి? వైదేహి ఇంట్లో వంట బాధ్యత తీసుకుంది. తను, వైదేహి ఇంటికి కాపలా కాస్తున్నాం. ఛ, అలా ఎందుకు అనుకోవాలి? కొడుకు, కోడలు ఉద్యోగరీత్యా వెళ్లడం, మనవడు స్కూలుకి వెళ్లడంతో ఇల్లంతా ఖాళీ. తాము ఇంట్లో తచ్చాడుతుంటే లారీలలో వచ్చి ఇంట్లో సామాన్లు ఎవరూ పట్టుకెళ్ళలేరు. తను ఇంజనీరింగ్లో ప్రొఫెసర్గా పనిచేసిన భిన్నాల కూడికల గురించి బోధించబోతే, తాతగారు, మీరు చాలా స్పీడ్గా స్టెప్స్ వేస్తున్నారు, అంత త్వరగా చేస్తే నాకు అర్థం అవదు అన్నాడు అనంత్. కంగు తిన్నాడు తను. ఇంగ్లీషు సరే సరే, యాస యాస అని ఒకటే పగలబడి నవ్వడం. పోనీ ఇండియాలోలా కూరగాయలు తెద్దామా అనుకుంటే దానిలో 2 చిక్కులున్నాయి. ఒకటి, కూరగాయలు మోసుకురావాలి. ఏ కూరలు నచ్చుతాయో కొడుకు, కోడలు చెప్పరు, తనకి తట్టదు. అదీగాక మేం ఆర్గానిక్ కూరలే కొంటాం అంది కోడలు ఉష ఒకసారి. ఆ ఆర్గానిక్ కూరల ఖరీదెక్కువ. వినోద్ కూరలు తెస్తాను, డబ్బి అని తను అడగలేడు. ఇండియాలో తనకొచ్చే పెన్షన్ డాలర్లలో లెక్క వేస్తే దాదాపు 600. కానీ రూపాయలు డాలర్లలోకి మారవు. అవి అమెరికా దృష్టిలో దాదాపు చిల్లర పెంకులు. మరి ఎలా అని మదనపడి అడుగులు వేస్తుంటే కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే వెనుతిరిగి ఇల్లు చేరుకుని తలుపు తట్టాడు. చేతకాని వాడికి చేటడంత శౌర్యం అన్నట్లుగా అప్పుడే వచ్చేశారేం అంటూ తలుపు తెరిచిన వైదేహి భర్త ముఖం చూసి దండకం చదవడం ఆపేసింది. కడుపులోంచి వెలువడుతున్న గుడగుడ శబ్దాన్ని, నొప్పిని అదుపులో ఉంచడానికి రామారావు స్నానాల గదిలో ఉన్న మందుల క్యాబినెట్ తెరిచి ఎదురుగా కనిపించిన జెలోసిన్ మందు సీసా అందుకున్నాడు. సీసాలో 2 చెంచాల కంటే ఎక్కువ మందు లేకపోవడం చూసి ఒక చెంచా తాగి బయటకొస్తూ, మరో డోస్తో ఈ మందు అయిపోతుంది, తర్వాతెలా? తనకి జెలోసిన్ మందు గతంలో బాగా పనిచేసింది. తనతో తెచ్చుకున్న 4 బాటిల్స్లో ఇది ఆఖరిది. ఇలాంటి మందు ఇక్కడ దొరుకుతుందా? ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తారా? ఇంటర్నెట్లో ఈ సంగతి ఆరా తీయాలి. రోజూ తను నడిచే దారిలో దాదాపు 60 మైళ్ళ దూరంలో సివిఎస్ ఫార్మసీ బోర్డు చూశాడు. అక్కడ మందు దొరికితే కొని తెచ్చుకోవచ్చు, దొరకకపోతే ఇంకా దూరం వెళ్ళాలి. తను అంత దూరం నడిచి వెళ్ళగలడా? ఏమిటి అవాంతరం వచ్చి పడింది అనుకుంటూ సోఫాలో కడుపు పట్టుకుని కూలబడ్డాడు రామారావు. ఆలోచనలు ఊపందుకున్నాయి. కడుపులో గుడగుడ శబ్దం ఉధృతం తగ్గినా నొప్పి చెప్పబడలేదు. సివిఎస్ ఫార్మసీలో మందు దొరకకపోతే ఇంకో మందుల దుకాణానికి వినోద్ని తీసుకువెళ్ళమని అడగాల్సొస్తుందేమో. వినోద్ మీద ఆధారపడడం తనకి నచ్చదు. ఒకరి మీద ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడాలి అనుకునే వాళ్లలో తనొకడు. అమెరికాలో చదువుకుందామన్న బలీయమైన కోరిక తీరకుండానే జీవితం గడిచిపోయింది. కృష్ణారావు అన్నయ్య సహాయంతో తను అమెరికా వెళ్లేవాడే. మన మీద మనం ఆధారపడాలి అన్న ఊహ బలంగా ఉండడంతో తనిప్పుడు అన్నయ్య దగ్గర అమెరికాలో చదువు గురించి ఉత్సాహం ప్రదర్శించలేదు. కృష్ణారావు అన్నయ్య తనంతట తాను ఆ ప్రతిపాదన చేయలేదు. అన్నయ్యకొచ్చిన అవకాశం తనకి రాలేదే అని తను చాలా కాలం మదన పడ్డాడు. ఇంజనీరింగ్ ముగించి మంచి ఉద్యోగంలో త్వరగా పైకి ఎదిగినా అమెరికాలో ఉద్యోగం చేసుంటే ఇంకా రాణించేవాణ్ణని తను చాలాసార్లు అనుకున్నాడు. తనలో ఉన్న ప్రతిభకి గుర్తింపు వచ్చేదన్న నమ్మకం ఉండేది. తనతో చదువుకున్న స్నేహితులు ఇండియా వచ్చినప్పుడు అమెరికాకి వలస వెళ్ళొచ్చిన అవకాశాల్ని ఎలా ఉపయోగించుకున్నారో వివరిస్తుంటే తన మనసు చివుకుమనేది. నీకేం గురు, ఇక్కడ నీ ఉద్యోగం పరపతి చాలా విశిష్టమైనవి అని వాళ్ళన్నప్పుడు తన మనసు శాంతించకుండా రవ్వంత ఈర్షపడేది. ఈర్ష స్నేహితుల్ని చూసి కాదు, అది తన జీవితంలో రాలేదే అని. తనకి రాని అవకాశం కొడుకొచ్చేసరికి తను ఆనందపడ్డాడు, తెగ సంబరపడ్డాడు. అమెరికా వెళ్ళడానికి కొడుకు సంశయిస్తుంటే మోతాదుకి మించి ప్రోత్సహించి అమెరికాకి పంపించాడు.
ఉన్న ఒకే ఒక కొడుకు దూరం అవబోతున్నాడని వైదేహి చెప్పినా పెడచెవిన పెట్టాడు. లేని దాని మీద మోజు అపరిమితం అన్న సామెతల తనలో వెలితిని కొడుకు పురోగమనంతో పూడ్చ ప్రయత్నించాడు. ఆ ఆలోచనలో లోపముందని ఉంటుందని తను గ్రహించలేదు. ఆ వెలితిలోంచొచ్చిన జ్వాల తనని శాంతం కుదిపేయడంతో ఇతర విషయాల్లో తనకి ప్రాముఖ్యం కనపడలేదు. పదవీ విరమణ చేశాక కొడుకు దగ్గరకొచ్చి 2 ఏళ్ల పైన అయింది. నునుపుగా కనిపించే దూరపు కొండలు దగ్గరకు రాగానే ఎగుడు దిగుడుగా కనిపిస్తాయి అన్నట్లు అమెరికాలో నివసించడం మొదలయ్యాక ఇక్కడి జీవితంలో లోతుపాతులు తెలుస్తున్నాయి అనుకుంటూ కడుపు నిమురుకున్నాడు రామారావు. నొప్పింకా తగ్గలేదా? వామకాయ నీళ్ళిచ్చేదా అని అడిగింది వైదేహి భరత్ ఇంకా కడుపు పట్టుకోవడం చూసి. అడ్డంగా తల ఊపాడు రామారావు. మీకు ఈ మధ్యకాలంలో కడుపు నొప్పి తరచూ వస్తోంది. జెలుసిన్ మందు తాగేస్తున్నారు. వ్యాధి మూలం తెలుసుకోకుండా సొంత వైద్యం మంచిది కాదు. ఒకసారి డాక్టర్ని సంప్రదించకూడదు అంది వైదేహి. ఇది ఇండియా కాదు అంటూ సంభాషణని తుంచి వైదేహి ఆరాటాన్ని గమనించడానికి ఇష్టపడక రామారావు కళ్ళు మూసుకున్నాడు. భర్తతో వాదన పెంచడం ఇష్టం లేక ఎదురుగా కూర్చుని ఆయన బాధ చూడలేక వంటింటి వైపు నడిచింది వైదేహి. అలా పిల్లిలా లేచి కాఫీ కలుపుకోకపోతే నన్ను లేపచ్చు కదా అంది వైదేహి. స్టవ్ మీద నీళ్లు కాచుకుంటున్న రామారావు, ఆ ఇన్స్టెంట్ కాఫీ వద్దు, తాగలేను, అందుకే టీ కలుపుకుంటున్నాను. మామూలుగా లేచే సమయానికి ముందే మెలకు వచ్చింది. నిన్ను లేపడం ఎందుకని నేనే కలుపుకుంటున్నాను అంటూ కప్పులో నీళ్లు పోసి టీ బ్యాగ్ని అందులో జార విడిచాడు రామారావు. సర్లేండి, వాదనెందుకు, మనం గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళకి నిద్రాభంగం అంటూ తిరిగి బెడ్రూంలోకి వెళుతూ భర్త కడుపు నొప్పి నుంచి తేరుకున్నందుకు భగవంతుడికి మనసులోనే నమస్కారాలు అర్పించింది వైదేహి. ఇంటర్నెట్లో చూసి జెలోసిన్ మందు మేరీ వీధిలో ఉన్న సివిఎస్ ఫార్మసీలో దొరుకుతుందని తెలిసాక రామారావు మనసు కుదుట పడింది. నడకకి వెళ్లేటప్పుడు మందు కొని తెచ్చుకోవాలి అనుకుంటూ చేతిలో టీ కప్పుతో హాల్లోకి నడిచాడు. $7.20 అంది కౌంటర్లో సామాన్లని వెలకట్టే పిల్ల. $10 నోట్ అందించాడు. $7.20, $10 అంటూ సొరుగులోంచి $2.80 అందిస్తూ థ్యాంక్స్ అంది. జొలోసిన్ మందుతో ఉన్న సంచి ఊపుకుంటూ నడుస్తుంటే నీ ఆఖరి $100 తరిగిపోతున్నాయి అంటూ మెదడు హెచ్చరించింది. మాల్ ప్రాంగణంలోంచి నడిచి వెళుతున్న రామారావుకి స్టార్ బక్స్ దుకాణం కనిపించగానే ఏమాత్రం సంకోచించకుండా లోపలికి ప్రవేశించాడు. అతిథులకి వివిధ రకాల కాఫీల్ని సమకూరుస్తూ ఎక్కడా విసుగు ప్రదర్శించకుండా పనిచేస్తున్న పనివాళ్లని కాసేపు గమనించాక దృష్టిని రోడ్డు మీదకు మళ్లించాడు. యథాప్రకారం ఎడతెరిపి లేకుండా గంటకి దాదాపు 60-70 కిలోమీటర్ల వేగంతో మేరీ రోడ్డు మీద వాహనాలు దౌడు తీస్తున్నాయి. రామారావు కూర్చున్న చోటికి దగ్గరగా ఉన్న టేబుల్ మీద కూర్చున్న ఇద్దరి మధ్య నడుస్తోన్న చర్చ రామారావు చెవిన పడుతోంది. ఈ నెలలో 2,50,000 ఉద్యోగాలు ఏర్పడ్డాయి. నిరుద్యోగుల సంఖ్య బాగా తగ్గింది అన్నాడొకడు. నా బొంద, అవన్నీ సగం నిజాలు. చాలామంది ఇహ ఉద్యోగాలు దొరకవని తమ పేర్లని నిరుద్యోగుల పట్టీలో నమోదు చేసుకోవడం లేదు. నీ సిద్ధాంతం ప్రకారం అమెరికన్ ఆర్థిక పరిస్థితి బాగుండాలి, కానీ ఈ మధ్యనే ప్రపంచంలో ప్రథమ స్థానాన్ని కోల్పోయింది అన్నాడు రెండోవాడు. గుడ్డిలో మెల్ల, మనకి ఉద్యోగాలున్నాయి. ఉద్యోగం నుంచి మనల్ని ఇప్పట్లో తీసేరు. క్రితంసారి నాకు ఉద్యోగం పోయినప్పుడు నా భార్య రోజీ నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇంకే మార్గం లేక 4 నెలల పాటు నా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ యూనివర్సిటీలో 2 కొత్త కోర్సులు చేశాను. ఉద్యోగం పోవడంతో నాపై పడిన మానసిక దెబ్బ ఇంకా పచ్చిగానే ఉంది. సంవత్సరంలో వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. ఆ లోటు భర్తీకి ప్రభుత్వం ప్రజల దగ్గర అప్పులు చేస్తోంది. సుఖాలకు అలవాటు పడ్డ ప్రజల వలన దిగుమతుల కంటే ఎగుమతులు తక్కువ అవడంతో పై దేశాలకి అప్పు పడుతున్నాం. దీనివల్ల దేశానికి హాని అంటారు. ఆసుపత్రుల్లో సేవల ఖరీదు గురించి చెప్పనక్కర్లేదు, భయం వేస్తోంది. వెళదామా? హైవే 880లో రద్దీ తగ్గిందని నా కంప్యూటర్ చెబుతోంది. పద అంటూ రెండో వ్యక్తిని లేవదీశాడు. ఇద్దరూ కదిలి వెళ్లారు. ఆ ఇద్దరి చర్చలో నిజానిజాలు ఎలాగున్నా వాటిలో ఒక అంశం రామారావులో అలజడిని కలిగించింది. హాస్పిటల్ సేవల ఖరీదు చెప్పనక్కర్లేదు అన్నాడు ఆ ఇద్దరిలో ఒకతను. వాళ్ళు ఉదహరించింది ఇన్సూరెన్స్ ఉండి హాస్పిటల్లో సేవలకి వెళ్లే రోగుల గురించి. కానీ తన వంటి వాళ్ల సంగతేంటి? వినోద్కున్న ఆరోగ్య బీమా పథకం లిస్టులో తను వైదేహి ఉన్నామా? వైదేహి తను అమెరికాకి తరలొచ్చాక తల్లిదండ్రుల్ని ఆ పథకంలో చేర్చడానికి అదనంగా ఎన్ని డాలర్లు కడుతున్నాడు? తను జబ్బు పడితే ఏమవుతుంది?
వినోద్ని అడగాలి ఈ సంగతి. ఇక్కడ ఆరోగ్య బీమా లేందే హాస్పిటల్లో చేర్చుకోరని తనకు తెలుసు. కడుపులో గుడగుడ శబ్దాన్ని జెలోసిన్ తాగి జేస్తున్నాడు ఇంతవరకు. అది వీలవకపోతే ఏమవుతుంది అని కంగారు పడుతూ కాఫీ తాగడం పూర్తి చేసి ఖాళీ గ్లాసుని డబ్బాలో గిరాటేసి ఇంటి ముఖం పట్టాడు రామారావు. ఇండియా. చపాతీ ముక్కని కూరతో నోట్లో పెట్టుకోగానే కారం నషాళానికి అంటింది. లేచి కుండలోంచి గ్లాసుడు నీళ్లు తాగాడు కృష్ణారావు. నాకు మసాలాలు పడవు, కారం తక్కువేయ్ అని వంట చేసే కొండడి మేనకోళ్ళకి 2 సార్లు చెప్పాడు తను. తక్కువ వేస్తున్నా, అయినా ఆ మాత్రం కారం పడకపోతే రుచి ఉండదు అని సమాధానమిచ్చిందామె. బాగా తక్కువ కారం వేయమని ఈ తూరి కొండడి చేత చెప్పించాలి అనుకుని కూరలో పెరుగు గుమ్మరించుకుంటే కారం తగ్గలేదు కాని చల్లబడినట్లు అనిపించింది. భోజనం కానిచ్చాడు. కొండడు తనతో 6వ తరగతి వరకు చదివాడు. తర్వాత చదువుకి స్వస్తి చెప్పి కులవృత్తిని చేపట్టాడు. అమెరికాలో కుండలు చేస్తారా? అమెరికా నుంచి మీ తిరుగురాక ఎప్పుడు? వనజమ్మ గారి పెళ్లి, మీ తమ్ముడి చదువు మీ నాన్నగారి మీద వదిలేసి వెళుతున్నారు అన్నాడు కొండడు. తను అమెరికా వెళ్లే ముందు. అందరి మంచి కోసమే వెళుతున్నాను అన్నాడు తను. అంతకన్నా వివరణ ఇవ్వడం ఇష్టం లేదు తనకి. అమెరికా వెళ్లిన వాళ్ళు సాధారణంగా తిరిగి రారు. మీ అక్కయ్య పెళ్ళైపోతే, మీ తమ్ముడు మీలాగే కడుపు పట్టుకు వెళ్ళిపోతే మీ నాన్నగారు ఒంటరివారైపోతారు. ఇది మీకు తెలియంది కాదు అంటూ చెప్పిందాన్నే మరోలా చెప్పి ఊరుకున్నాడు కొండడు. అమెరికా చేరిన కొత్తలో దాదాపు 35 ఏళ్ల క్రితం ఇక్కడ కుండలు చేస్తారా అని వాకపు చేయగా చేస్తారు, కానీ పెద్ద పట్టణాల్లో వాటిని చేయడం కనిపించదు అన్నారు సహోద్యోగులు. కాలం చాలా మార్పులు తెస్తుంది. ఇండియాలో కూడా వంశపారంపర్యంగా చేపట్టే పనులు చేయడానికి చాలామంది ఇష్టపడడం లేదు. అందుకు కొండడి కొడుకే ఉదాహరణ. కొండలు చేయడానికి ఇష్టపడక చదువు పూర్తి చేసి విజయనగరానికి దగ్గరగా ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తూ అక్కడికి దగ్గరగా కాపురం ఉంటున్నాడు. మీ నాన్నగారు ఒంటరివారైపోతారు అన్న కొండడి పరిస్థితి ఏంటి? కూతురు కాపురానికి వెళ్ళింది. కొడుకు పట్నం గడప తొక్కాడు. అలనాటి కొండడికి తను ఒంటరినవుతానని స్ఫురించకపోవచ్చు. లాభసాటి కాదని కులవృత్తుల్ని వదిలేసి చాలామంది భార్యాబిడ్డల్ని పోషించడానికి ఉద్యోగపు వేటలో పడుతున్నారు. దేశ సంస్కృతి మారుతోంది. పాత సంస్కృతిని కాపాడడం ఎదుటి వ్యక్తి కర్తవ్యం అని పెద్దలుగా చలామణి అయ్యే వ్యక్తులు ఉపన్యాసాలు దంచుతున్నారు. ఏంటోనండి, ఫ్రిడ్జ్లో ఉంచిన నీళ్లతో దాహం తీరడం లేదు. అదీ కాక ఒక రకమైన వాసన వస్తోంది అని కుండలమ్మే దుకాణానికి దూరంగా కారాపి కుండల్ని పరిశీలిస్తూ, ఈ చిన్న కుండకి 60 రూపాయలా? ఏముందయ్యా దీనిలో మను తప్ప అంటుంది స్లీవ్లెస్ వేసుకుని ఎండలో ఉసూరుమంటున్న ఒక స్త్రీ. వేసవి కాలంలో ఆ 2 నెలల్లోనే కుండలకి గిరాకీ. ఇతర రోజుల్లో అంతంత మాత్రమే అమ్ముడవుతాయని ఆమెకు తెలీదా? అదే స్త్రీ మాలుకి వెళ్లి పూతపోసి అందంగా పిండి బొట్లు పెట్టిన బ్రెజిలియన్ మట్టి చెప్పని 1000 రూపాయలు పెట్టి కొనడానికి వెనుతీయకపోవచ్చు. సంఘంలో వస్తున్న మార్పుల్లో కొందరు నలిగిపోవడం సామాన్యమే. పరిగెడుతున్న రైలును అందుకోవాలంటే మనము పరిగెట్టాల్సిందే. మీకు ఈ దేశంలోనే మంచి ఉద్యోగం వస్తుంది కదా, మరి మీరెందుకు అంత దూరం వెళుతున్నారు అని అడిగాడు కొండడు. దగ్గరగా ఇంజనీరింగ్ కాలేజీలు లేవా? అంత దూరం ఎందుకు వెళుతున్నారు అని అడిగింది శారద, ఖరగ్పూర్ వెళుతున్న తనని. ఆ 2 ప్రశ్నలకి తన దగ్గర ఆనాడున్నది తొందరగా పురోగమించొచ్చు అన్న నమ్మకమే. తను అమెరికా చేరుకున్న ఏడాది తర్వాత శారద నుంచి 3 పంక్తుల ఉత్తరం వచ్చింది. సంబోధన లేని ఉత్తరం అది. నేను మీ మీద పెద్ద ఆశలేమీ పెట్టుకోలేదు, కానీ వనజ, నీ తమ్ముడు, మీ నాన్న చాలా ఆశలు పెట్టుకున్నారు. పిరికివాడిగా దూరం వెళ్ళిపోయావు అంటూ నిష్ఠూరంతో నిండుంది ఆ ఉత్తరం. తను బాధపడ్డాడు, కానీ జవాబు రాయలేదు. జవాబు ఏమని రాయగలడు? నేను అమెరికా పరిగెత్తుకు రావడానికి నువ్వు కూడా ఒక కారణమని తను రాయగలిగేవాడా? శారద దృష్టిలో తను దిగజారాడు. తిరిగి పాత స్థానానికి చేరుదామని తను ప్రయత్నించలేదు. వ్యర్థ ప్రయత్నమని శారద జ్ఞాపకాల్ని తుంచ ప్రయత్నించాడు. తను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్న సమయంలో అమెరికాలో ఆర్థిక మాంద్యం సంభవించింది. సరైన ఉద్యోగం దొరకడం ఆలస్యమైంది. అమెరికాకొచ్చిన 3 ఏళ్లకు కానీ తను తండ్రికి ఆర్థిక సహాయం అందించలేకపోయాడు. తనకి ఉద్యోగం రావడానికి కారణం తాగుడు, బలహీనత. తన దగ్గర $100 మాత్రమే మిగిలిన రోజులవి. ఉద్యోగం కోసం శాన్ ఫ్రాన్సిస్కో నగరం చేరుకున్న తను బీదలు నివసించే ప్రాంతంలో వారం రోజులకి అద్దె కట్టి పొదుపుగా కాలం గడుపుతున్న రోజులు. మధ్యాహ్నం 3 గంటలకి అన్నం తిని అదే లంచ్, అదే డిన్నర్ అని సరిపెట్టుకునేవాడు. పగలంతా ఉద్యోగపు వేట. సాయంకాలం కాళ్ళు ఇడుచుకుంటూ గదికి చేరి నిద్రపోయిన రోజులవి.
ఒకరోజు ఆ రోజు తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగిన రోజు. తనకి బాగా జ్ఞాపకం. ఆ వేళ గురువారం. ఊరంతా తిరిగి గదికొచ్చి ఆలస్యంగా భోజనానికి వెళ్ళాడు. ఒంటరిగా భోజనం కానిచ్చి తిరిగి దాదాపు రాత్రి 8 గంటలకి నడిచి తిరిగొస్తున్నాడు. దట్టంగా కురిశాక వాన కాస్త మందగించింది. రెయిన్ కోట్ వేసుకుని జాక్సన్ వీధిలోంచి తను నడిచొస్తుంటే తడబడుతోన్న అడుగులతో బారులోంచి బయటకొచ్చి అతను తనని ఢీకొన్నాడు. ఈ తాకిడిలో అతని పర్సు, కారు తాళాలు ఫుట్పాత్ మీద పడిపోయాయి. అతని నోట్నుంచి ముక్కు పుటాలదిరేంత మద్యం వాసన. సరిగ్గా ధరించని ఓవర్ కోట్లోంచి లోపల వేసుకున్న సూటు కనిపిస్తోంది. వేసుకున్న బట్టలు తడుస్తుంటే కింద పడిన కారు తాళాలు తీసుకుందామని వంగి ముందరికి తూలి పడిపోయాడు. ఏం చెయ్యాలో తనకి తోచలేదు. ఒకరి గురించి ఇంకొకరు పట్టించుకోని దేశం. గట్టిగా పడుతున్న వానజల్లుని, ఎగసి పడుతున్న పల్చని నీటి ఆవిరిని మింగేస్తోన్న చీకటి. ఇతనికి సహాయం చెయ్యాలా? అతని గురించి పట్టించుకుంటే ఏమవుతుందో అన్న ప్రశ్నలు కొన్ని సెకన్ల పాటొచ్చాయి. ఏమైతే అదే అవుతుందని కింద పడిన అతనిని లేవనెత్తి అతని పర్సు, కారు తాళాలు అందించాడు. అతడు తనని, నన్ను నా కారు దగ్గరికి తీసుకెళ్లగలవా అని అడిగాడు తడబడుతున్న గొంతుతో. భుజాన్ని ఆసరాగా ఇచ్చి మెల్లగా అతనిని కారు దగ్గరికి నడిపించుకు వెళ్ళాడు తను. థ్యాంక్స్ అంటూ కారు తలుపు తెరవడానికి ప్రయత్నించాడతను. తాగుడు ప్రభావం వలన స్థిరత్వం లేని వేళతో కారు తాళం తీయలేకపోతుంటే అతని దగ్గర్నుంచి తాళాలందుకుని మీ కారేనా అని అడుగుతూ కారు తలుపు తెరిచాడు తను. అతని పరిస్థితి ఏం బాగాలేదు. మొండిగా కారు నడప ప్రయత్నించినా యాక్సిడెంట్ అవడం ఖాయం. చూస్తూ చూస్తూ ఒక ఆత్మహత్య లాంటిది చేసుకోబోతుంటే ఎలా ఊరుకోగలడు? మీరు కారు నడిపే స్థితిలో లేరు. కారు ఇక్కడ వదిలి టాక్సీలో ఇంటికి వెళ్ళండి అన్నాడు తను. నోనో. ఎక్కడ మీ నివాసం? అడిగాడు. అతడు చెప్పిన ప్రదేశం కారున్న చోటుకి 1 మైలు దూరంలో ఉంటుంది. మీరు కారు నడిపి ఇంటికి వెళ్లేలోగా యాక్సిడెంట్ చేస్తారు అన్నాడు తను అతనిని మళ్ళీ వారిస్తూ. నీకు డ్రైవింగ్ వచ్చా? యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అమెరికాలో కారు నడపగలగడం ముఖ్యమని గ్రహించి డ్రైవింగ్ లైసెన్సు సంపాదించాడు తను. ఎస్ అన్నాడు తను. నన్ను నా ఇంటి దగ్గర వదలగలవా? అంతవరకు నా విషయంలో నిద్రపోతున్న అదృష్టదేవత నా మీద గెంతి తాండవించిందో ఏమో కాని అతనిని అతని కారులో ఇంటికి చేర్చి ఇంటి బజర్ నొక్కాడు తను. ఒక స్త్రీ తలుపు కంతలోంచి బయటకు చూశాక మెల్లగా తలుపు తెరిచింది. అతనిని చూస్తూ జాన్ ఏమైంది అని అడిగింది ఆదుర్దాగా. ఏమీ అవలేదు. మద్యం ఎక్కువగా సేవించినట్లున్నారు. తను జవాబిచ్చాడు. ఎవరు నువ్వు? నేను ఎవరైతే ఏం? అతని పరిస్థితి చూసి సహాయం చేశాను అంతే. లోపలికి రండి, తడిసిపోతున్నారు అంటూ తలుపు పూర్తిగా తెరిచింది. ఆ సోఫాలో కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ జాన్ని లోపలికి తీసుకెళ్ళింది. 10 నిమిషాల తర్వాత వేడి కాఫీతో వచ్చి థ్యాంక్యూ అని కప్పు అందిస్తూ ఇదంతా ఎలా జరిగింది అని అడిగింది. ఉద్యోగం కోసం తిరుగుతున్నానని చెప్పకుండా జరిగింది వివరించాడు. మరో 10 నిమిషాలు గడిచాక పైజామా దుస్తులతో జాన్ గదిలోకి ప్రవేశించాడు. నువ్వితనికి బాగా రుణపడున్నావు అందామే జాన్తో. అవునవును అన్నాడు జాన్. ఎవరు నువ్వు? ఏం చేస్తుంటావు అన్న జాన్ ప్రశ్నకి ఇంజనీరింగ్ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేట్నని ఉద్యోగం కోసం తిరుగుతున్నానని చెప్పాడు తను. జాన్ లేచి టేబుల్ మీదున్న తన బిజినెస్ కార్డు అందిస్తూ రేపు ఉదయం 10 గంటలకొచ్చి నన్ను కలువు. నీకు సహాయం చేయగలనేమో చూస్తాను అన్నాడు జాన్. కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్న తనకు చెయ్యందించి ఆదుకున్నాడు జాన్. బెక్టెల్ కంపెనీలో జాన్ పెద్ద హోదాలో పనిచేస్తున్నాడు. తనకి ఉద్యోగం ఇచ్చాడు జాన్. అతనిచ్చిన చేయూత ఊపుతో తను నిలదొక్కున్నాడు. అంతే. తను నిరాశతో మళ్ళీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. కాలిఫోర్నియా. వినోద్, మీ అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నాడు రామారావు. ఎందుకు? ఏమైందమ్మా అని అడిగాడు వినోద్. కూర బాగుందని, రుచి బాగా కుదిరిందని గుత్తి వంకాయ కూర కలుపుకుంటున్న ఉషశ్రీకి నోట్లో ఉంచుకున్న కూర ఒక్కసారిగా చేదనిపించింది. అమ్మకి షుగర్ కంప్లైంట్ వినోద్. అమ్మకి డయాబెటీసా? నాకింతవరకు చెప్పలేదేం? 2 సంవత్సరాల క్రితం అది బయటపడింది. పనిగట్టుకుని చెప్పడానికి ఇదేమంత శుభవార్త? మరి డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ మాత్రలు వాడుతోంది. వినోద్ పరీక్షగా తల్లివైపు చూశాడు. వైదేహి ఏం మాట్లాడకుండా భర్త వైపు చూసింది. గత 6-7 రోజులుగా విపరీతమైన పిక్కల పీకుడు, నీరసం, విపరీతమైన దాహం అని నాతో అంటే రక్తంలో షుగర్ లెవెల్ ఎంతుందో తెలుసుకుంటే మంచిదని నీకు చెబుతున్నాను. అత్తయ్య, షుగర్ లెవెల్ ఎంతుందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు. నా దగ్గర షుగర్ టెస్ట్ చేయడానికి పరికరం ఉంది.
దానిని రేపు గాని ఎల్లుండి గాని వాడదాం. అత్తయ్య, మీకు ప్రతిరోజు వ్యాయామం అతి ముఖ్యం. తిని ఇంట్లోనే కూర్చుంటే షుగర్ కంట్రోల్ అవ్వదు అంది ఉషశ్రీ. డైనింగ్ టేబుల్ దగ్గర వాతావరణం గంభీరంగా మారింది. ఇలాంటి చిన్నవాటికే డాక్టర్ని చూడడం తొందరగా కుదరదు. ఎమర్జెన్సీ అయితే తప్ప టక్కున అపాయింట్మెంట్ దొరకదు. అయినా ఒకసారి మన ఆరోగ్య బీమా పథకంలో ఇవి కవరేజ్లో ఉన్నాయో లేదో చూడు విను అంది ఉషశ్రీ. తల ఊపాడు వినోద్. అనంత్ ఈ వేళ మనతో భోజనానికి రాలేదే? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు వినోద్. ఎక్స్ట్రా హోంవర్క్ ఉంది అంటూ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఐ డోంట్ నో. వాడు ఈ మధ్య కాస్త మూడిగా తయారయ్యాడు అంది ఉషశ్రీ. డైనింగ్ టేబుల్ దగ్గరున్న నలుగురు లేచి తాము ఉపయోగించిన పళ్ళాల్ని కడుక్కుని వెళ్లారు. వినోద్ అనంత్ తలుపు తట్టి గదిలోకి ప్రవేశించాడు. కంప్యూటర్ మీద పనిచేస్తోన్న అనంత్ తలెత్తాడు. ఏమైనా ప్రాబ్లం ఉందా అనంత్? చర్చిద్దాం అంటూ అనంత్ని సమీపించాడు వినోద్. డాడ్, నన్నొదిలే, నాకు చాలా పనుంది. దాదాపు అరిచినంత పనిచేశాడు అనంత్. ఓకే ఓకే అంటూ గది తలుపు వేసి మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చాడు వినోద్ ఆలోచిస్తూ. హాల్లో టెలివిజన్ మీద ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. భార్య పక్కన కంప్యూటర్లో తనకి నచ్చిన ఈమెయిల్స్ చూస్తున్న వినోద్ ఆలోచనంతా అనంత మీదే ఉంది. అనంతలో ఏదో మార్పు గోచరిస్తోంది. ఆ మార్పు తన పట్లేనా, లేక అందరి పట్ల వాడి ధోరణి ఇలాగే ఉందా? ఇది కేవలం 17 ఏళ్ల వయసులో టీనేజర్స్ సహజంగా ప్రదర్శించే విప్లవ ధోరణేనా? తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ తీసుకున్నా, ఎంత ప్రేమ ఆప్యాయత పంచిపెట్టినా ఆ వయసులో చాలామంది టీనేజర్స్కి తల్లిదండ్రులే శత్రువుల్లా కనిపిస్తారట. ఏమో, అనంతలో వచ్చిన మార్పు తన ఒత్తిడిని పెంచుతోంది. తనతో ఉషతో అనంత ప్రవర్తించే ధోరణిలో దూకుడు. నీకేమీ తెలీదు అన్న చులకనున్న తాత బామ్మలతో అనంత ప్రవర్తన సౌమ్యంగా ఉండడం తాను గమనించాడు. గుడిలో మెల్ల అంటే ఇదే అని వినోద్ అనుకుంటుంటే, విన్, నువ్వు చూడడం లేదు, అయితే కట్టేస్తాను అంటూ భుజంతో భర్తని కుదిపింది ఉషశ్రీ. ఆలోచనలకి స్వస్తి చెప్పి భార్యతో టెలివిజన్ చూడడం మొదలుపెట్టాడు వినోద్. వైదేహి, కాళ్ల పిక్కలు బాగా ఇబ్బంది పెడుతున్నాయా అడిగాడు రామారావు. నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది వైదేహి. అధిక దాహం, కాళ్ల పిక్కల నొప్పులే కాకుండా 2 రోజుల క్రితం హనుమాన్ చాలీసా చదవడానికి ప్రయత్నిస్తుంటే పాత కళ్ళద్దాల్లోంచి అక్షరాలు అలికినట్లు కనిపించాయని చెబితే భర్త గాబరా ఎక్కువవుతుందని కొంచెం ఇబ్బంది పెట్టాయి అంది వైదేహి. నీకోసం ఇండియా నుండి తెచ్చుకున్న మాత్రలు ఇంకెంతకాలం వస్తాయి? మరో 2 నెలలు. ఇంకా ఎక్కువ తీసుకురావాల్సిందేమో. చాలా మందులు అవి తయారైన సంవత్సరంలో వాడేయాలనుంటుంది. ఎక్కువ తెచ్చుకున్న ఉపయోగపడవు. రోజు వాకింగ్ గురించి చెప్తుంటే నువ్వు పట్టించుకోవు. అవును, నేను నడకకి రాలేను. అత్తయ్య, పాచిపోయిన కూరలు తినకూడదట. ఫ్రెష్గా కూరలు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంది ఉష నాతో చాలా కాలం క్రితం. అంటే ఒకేసారి ఎక్కువ కూరండి ఫ్రిడ్జ్లో పెట్టద్దని దాని అర్థం. మీరు చూస్తూనే ఉంటారుగా వంటింట్లోనే ఎంత పనుంటుందో. ఇహ వ్యాయామానికి ఓపిక ఎక్కడుంటుంది అంది వైదేహి హీన స్వరంతో. ఎలాగోలా వీలు చూసుకుని నువ్వు వ్యాయామం చేయకపోతే ఇంకా చిక్కుల్లో పడతావు. ఏం వ్యాయామమో. మొన్న మీకు కడుపు నొప్పి, ఇప్పుడు నాకు చక్కెర వ్యాధి. వీళ్ళని ఇబ్బంది పెడుతున్నామేమో. చూద్దాం. నువ్వు డీలాపడి నా కంగారుని పెంచకు. రేపు నీ షుగర్ లెవెల్ చూశాక కోడలు డాక్టర్ కాబట్టి ఏవో చిట్కాలు చెబుతుంది అన్నాడు రామారావు. మర్నాడు ఉదయం మరీ అంత ఎక్కువ కాదు గాని షుగర్ ఎక్కువగానే ఉంది. ముందు మీరు పిండి పదార్థాలు, చక్కెర వాడకం పూర్తిగా మానేయాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు చెమట పట్టేలా నడకకి వెళ్ళాలి. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్ చూద్దాం అంది ఉష. వైదేహి తల ఊపింది.